బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెయిట్ లాస్. సో ఈ పదం వినని వాళ్ళు ఉండరు, దీనికోసం ప్రయత్నం చేయని వాళ్ళు ఉండరు. సో ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే మన భారతదేశం అంతా కూడా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి సో అందరూ కూడా ఒక నార్మల్ వెయిట్లోనూ ఉండేవారు. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే పాశ్చాత్య సంస్కృతిని బాగా అలవర్చుకున్నాం కాబట్టి సో వాళ్ళలాగే మనం కూడా ఒబేస్ అవుతూ వస్తూ ఉన్నాం. సో తక్కువ వెయిట్ అంటే నార్మల్గా ఏ డైట్తోనో ఎలానైనా మనం తగ్గించుకోవచ్చు, ఎక్సర్సైజ్లు చేసి తగ్గించుకోవచ్చు. సో ఈ రకంగా వర్కౌట్స్ చేసి తగ్గించుకునే అవకాశం ఉంటుంది. బట్ హెవీ వెయిట్ ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ రకంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది? సో డైట్ చాలామంది ఫాలో అవుతూ సడన్గా తగ్గుతూ మళ్ళీ దానికి రెట్టింపు కూడా పెరిగే అవకాశాలు కూడా మనం ఉంటూ ఉంటాయి. చాలామందిని చూస్తూ కూడా ఉన్నాం. చాలామందికి విరక్తి వచ్చేస్తూ ఉంటుంది, ఇంకా నేను తగ్గనా అనే డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి వారికి ఎటువంటి చికిత్స విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి? సో ఏ రకంగా మనం ఈ వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకే మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీకాంత్ గారు ఫ్రమ్ స్టార్ హాస్పిటల్. హలో సార్. సార్, వెయిట్ లాస్ సార్. సో వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే చాలా ఆతృత ఉంటుంది చాలా మందికి. సో తగ్గితే అన్ని రకాల రోగాలు కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో మంచిగా పర్ఫెక్ట్గా ఉండి ఎలాంటి డిసీజెస్ లేనప్పుడు మనం డైట్తో అయినా దాన్ని వర్కౌట్స్ చేసైనా వెయిట్ లాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ కొంతమందికి హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా. ఆ హెల్త్ ఇష్యూస్ ఉండేటప్పుడు ఇలా వర్కౌట్స్ చేయడానికి కొంతమంది కుదరకపోవచ్చు, డైట్ చేసి తగ్గించడం కుదరకపోవచ్చు. ఏ రకంగా తగ్గచ్చు అంటారు వాళ్ళు? బరువు తగ్గటం అనేది ఎప్పుడైనా సరే డైట్ అండ్ ఎక్సర్సైజ్ చాలా ప్రైమరీ, అది బేస్ లైన్, అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఈ డైట్ ఎక్సర్సైజ్తో తగ్గటం అనేది కష్టం. ఎందుకంటే వాళ్ళ ఉన్న వెయిట్ కన్నా ఒక 25 కిలోలు ఎక్కువగా ఉన్నా నార్మల్ పద్ధతిలో మనం తగ్గాలి అంటే మేబీ 5, 6, మ్యాక్సిమం 10 మంచి స్పోర్ట్స్ పర్సన్ ఆర్ మంచి యాక్టివిటీ విత్ ఏ పర్సనల్ ట్రైనర్ తీసుకుని మేబీ 10 to 12 వరకు వెళ్ళొచ్చు. దానికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు నార్మల్గా తగ్గడం చాలా చాలా కష్టం. అలాంటప్పుడు ఏంటంటే చాలా ఆధునిక పరిస్థితి అంటే వేస్ ఉన్నాయి బరువు తగ్గడానికి. దాన్ని మెడికల్ మెథడ్స్ అంటాం. దానికి ఏంటంటే ఇప్పుడు యూజువల్ మీరు చెప్పారు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంటుంది, ఓవర్ వెయిట్ ఉంటారు, మోకాలు నొప్పులు ఉంటాయి, నడిస్తే ఆయాస పడిపోతూ ఉంటారు, నిద్రలో గొరకొస్తూ ఉంటుంది, సడన్గా మన ముందు కూర్చొని నిద్రపోతూ ఉంటారు, దాన్ని మనం స్లీప్ యాప్నియా మర్నాడు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి బరువు న్యాచురల్గా డైట్ ఎక్సైజ్ తగ్గడం చాలా చాలా కష్టం. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని ఆధునిక పద్ధతుల్లో దానికి కూడా కొన్ని స్పెసిఫిక్ క్రైటీరియా ఉంటుంది. స్పెసిఫిక్ క్రైటీరియా అంటే మనం బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. అంటే మీరున్న హైట్కి మీరు ఎంత వెయిట్ ఉండాలి, దానికి మించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు BMI 32.5 కన్నా ఎక్కువ ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ముఖ్యంగా స్లీప్ యాప్నియా, నడిస్తే ఆయాసము, అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉన్నాయి. అది అంటే కోమార్బిడ్ కండిషన్స్ అంటాం, అంటే బరువు వల్ల వచ్చేటటువంటి అన్హెల్తీ ఇష్యూస్. సెకండ్ ఏంటంటే మీరు 37.5 కన్నా BMI ఎక్కువ ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండకపోవచ్చు, కానీ అంత హై BMIలో అంటే మీ ఎక్సెస్ బాడీ వెయిట్ 25 కిలోస్ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు న్యాచురల్ పద్ధతిలో తగ్గడం మీకు చాలా చాలా కష్టం. అలాంటి వాళ్ళకి మనం బేరియాటిక్ సర్జరీ చేస్తూ ఉంటాం. కొంతమంది ఏంటంటే బరువు తగ్గాలి, టెంపరీగా బరువు తగ్గాలనుకుంటాం, లేకపోతే అంత ఓవర్ వెయిట్ ఉన్నారంటే ఎటువంటి సర్జరీస్ కూడా వాళ్ళు అర్హులు కాదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంట్రాగాస్ట్రిక్ బలూన్ అని వాడుతూ ఉంటాం. అది టెంపరీ. అంటే ఏంటంటే ఒక బలూన్ మనకు అంటే సింపుల్ అంటే డే కేర్ ప్రొసీజర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది స్టమక్లో ఉండటం వల్ల స్టమక్ ఫుల్ అయిపోయి ఆహారం సరిగ్గా తీసుకోలేము కాబట్టి ఆకలి కూడా వేయదు, తర్వాత తినలేరు ఎక్కువ. అప్పుడు వాళ్ళకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఇలాంటివి ఏమి రావంటారా? 4 months కదా, అది చాలా షార్ట్ డ్యూరేషన్. ఆ షార్ట్ డ్యూరేషన్లో ఆ బలూన్ అనేది అబ్జర్వ్ అయి పడిపోతూ ఉంటుంది. చాలా వరకు ఏంటంటే వీళ్ళకి కూడా సప్లిమెంట్స్ ఇస్తాం యూజువల్గా. అంటే ఇప్పుడు B12 కానీ, B కాంప్లెక్స్ కానీ, తర్వాత ఫోలిక్ యాసిడ్ అని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా అలాంటి వెళ్ళకుండా, ఎందుకంటే ప్రతిసారి చేసే ముందు చెక్ చేసుకుంటాం, తర్వాత కూడా చెక్ చేసుకుంటాం. అందుకే యూజువల్గా ఇలా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ రాకుండా చూడటం ఇట్స్ అవర్ డ్యూటీ ఆల్సో. అందుకని ఈ విధంగా అంటే టెంపరీగా వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ఇలాంటివి వాడుతూ ఉంటాం. ఎందుకంటే ఇంట్రాగాస్ట్రిక్ బలూన్ అనేది ఏంటంటే అది ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పాత పద్ధతులకు వెళ్ళిపోతే మళ్ళీ బరువు పెరిగిపోతారు అనమాట. అంటే ఈ 4 months లో వాళ్ళకి ఏదో ఒకటి డైట్ అనేది అలవాటు అవుతుంది కదా. తప్పకుండా. అందుకని ఏంటంటే మోడరేట్ వెయిట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యంగ్స్టర్స్ ఉంటారు, అంటే మ్యారేజ్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు, అన్ని ట్రై చేస్తారు, తగ్గరు. బాయ్స్ ఉంటారు, అన్ని అంటే దే ఆర్ వెరీ అంటే కరెక్ట్ అయిన యాక్టివిటీ డైట్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి కావాల్సినంత వెయిట్
రీచ్ కాలేకపోతున్నారు, బిఎంఐ ఎక్కువ ఉంటుంది, మోర్ దెన్ 30, 31, 32 ఉంటుంది, ఇంకా తగ్గాలనుకున్నారు, అంటే మోకాలు నొప్పులు, యంగ్ ఏజ్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం, అలాంటి వాళ్ళకండి ఇలాంటిది బాగా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ గర్ల్స్ ఇన్ఫర్టిలిటీ, కన్సీవ్ అవ్వరు, అలాంటి వాళ్ళకి బరువు తగ్గగానే ఆటోమేటిక్గా ఓవులేషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఉమెన్లో బరువు పెరగగానే సైకిల్స్ జరుగుతూ ఉంటాయి, బట్ యానోవులేటివ్ సైకిల్స్, ఓం సరిగ్గా రిలీజ్ కాదు, అందుకని ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మనం ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే మళ్ళీ అనేకమైన యువర్ యూస్ మెడిసిన్స్, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా, అలాంటి వాళ్ళు బరువు తగ్గగానే ఇమీడియట్లీ కన్సీవ్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓవర్ వెయిట్ ఉన్నారు, తగ్గట్లేదు, అండ్ బలూన్ అనేది వాళ్ళకి పనికిరాదు, ఎందుకంటే లైఫ్ లాంగ్ మనం బరువు తగ్గాలి కదా, అలాంటి వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ చేస్తూ ఉంటాం. బేరియాట్రిక్ సర్జరీ అంటే దాంట్లో కూడా ఏంటంటే అది స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని, అదేమైనా సింగిల్ లూప్ గ్యాస్ట్రిక్ బైపాస్ అని, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ముందర షుగర్ ఉందా లేదా అని అంటే మనం అసెస్ చేసి వీళ్ళకి ఎలాంటి సర్జరీ బెటర్గా ఉంటుంది అసెస్ చేసి వాళ్ళకి అడ్వైస్ చేయగలం. బేరియాట్రిక్ సర్జరీతో మాక్సిమం ఎన్ని కేజెస్ వరకు వెయిట్ లాస్ అవ్వచ్చు అంటారు? ఇప్పుడు మీరు ఒక హైట్ ఉన్నారు, ఈ హైట్కి మీరు ఉండాల్సింది మీరు 45 కిలోస్, కానీ మీ వెయిట్ 90 కిలోస్ ఉన్నారు, అంటే మన ఎక్సెస్ బాడీ వెయిట్ ఎంత ఉంది, 45 కిలోస్ ఉంది. ఆ 45 కిలోస్లో ఎంత పర్సెంటేజ్ మీరు తగ్గుతారు అనుకున్నప్పుడు బేరియాట్రిక్ సర్జరీలో ఆల్మోస్ట్ మీరు 80% తగ్గొచ్చు. 80% అంటే 45లో యూ కెన్ లూజ్ ఆల్మోస్ట్ 30 కిలోస్. అందుకని ఎప్పుడు కూడా మనం ఎంత తగ్గుతారు అనుకున్నప్పుడు వీ టాక్ అబౌట్ ఎక్సెస్ బాడీ వెయిట్. ఎక్సెస్ బాడీ వెయిట్ మీరు ఎంత బరువు తగ్గుతున్నారు అనేసి, సో ఆ విధంగా మనం క్యాల్కులేట్ చేసి, అంటే ఇది సర్జరీ అయిపోగానే మనకు ఆ వెయిట్ లాస్ అనేది కనిపిస్తుందా, లేకపోతే ఇన్ని మంత్స్ పీరియడ్ లో గ్రాడ్యువల్ గా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెయిట్ లాస్ అన్నది ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ మంత్ నుంచి ఆల్మోస్ట్ 9 months వరకు చాలా బాగుంటుంది, ఇట్ విల్ గో ఆన్ టిల్ 1.5 year వరకు కూడా వెయిట్ లాస్ జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఆ బరువు అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు బరువు కన్నా నాకు షుగర్ కంట్రోల్ బాగుంటుందని డిసైడ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి బైపాసెస్ ఎక్కువ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు బైపాసెస్లో ఏంటంటే షుగర్ అన్నది, అంటే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి, షుగర్ ఒకసారి వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందే. కానీ బేరియాట్రిక్ సర్జరీలో ఏం అడ్వాంటేజ్ ఏంటి, షుగర్ డిసపియర్ అయిపోతుంది. అంటే దే నీడ్ నాట్ యూజ్ ఎనీ షుగర్ మెడిసిన్స్, అండ్ ఆల్ మెడిసిన్స్ హ్యావ్ టు బి స్టాప్డ్. ఎందుకు అంటే వాళ్ళ అంటే ఇప్పుడు వాట్ ఎవర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది, షుగర్ లెవెల్స్ నార్మల్ అయిపోతూ ఉంటాయి, దే నీడ్ నాట్ యూస్ మెడ్. అలాంటి వాళ్ళకి వి అడ్వైస్ బైపాసెస్. ఈ బైపాసెస్లో ఏమవుతుందంటే మనం తీసుకున్న ఆహారము ఇప్పుడు మనం తీసుకుంటే అంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్, ప్యాన్క్రియాటిక్ అన్నీ ఒక దగ్గర కలిస్తేనే మనకు అబ్జార్ప్షన్ సరిగ్గా జరుగుతూ ఉంటుంది. వీళ్ళల్లో మ్యాల్ అబ్జార్ప్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే వీళ్ళకంటూ ప్రత్యేకంగా ఇప్పుడు ఇంజెక్షన్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానీ వచ్చాయి, సో ఇవి తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ తో పాటుగా షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందని చెప్తున్నారు. ఇది కూడా మంచి పద్ధతులే. మీకు ఇందాక చెప్పినట్టు ఇది కూడా ఒక ఇంట్రాగాస్ట్రిక్ బలూన్ లాగానే, వేసుకున్నంత వరకు తగ్గుతారు, మళ్ళీ పెరుగుతారు. సో అందుకని ఇవన్నీ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అని చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు అది కాక ఈ మెడిసిన్స్ మీకు తెలుసు దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇంత ఎక్స్పెన్సివ్ మెడిసిన్ ఎన్ని రోజులు వాడతారు? ఎందుకంటే అందుకని మనం ఎవరికి ఇంజెక్షన్స్ పనికి వస్తాయి, ఎవరికి పనికిరావని మనం అసెస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు వాడటానికి పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఇంజెక్షన్స్ పెడతారు. ఇంజెక్షన్స్ కూడా ఎక్సెస్ బాడీ వెయిట్ ఎంత తగ్గగలుగుతారు? 10% మాత్రమే. 10%. అంటే మీరు 45 కిలోస్ అని మీకు చెప్పాను కదా, 90, 45 ఉండాలి, 90 ఉన్నారు. ఆ 45 కిలోస్లో మేబీ 10-15% ఆఫ్ ఎక్సెస్ బాడీ వెయిట్ తగ్గచ్చు. కానీ బేరియాట్రిక్ సర్జరీలో ఆల్మోస్ట్ 50-80% తగ్గచ్చు. అందుకని మనం ప్రతిదానికి కూడా దెర్ ఈజ్ ఎ గైడ్ లైన్, దీనికి ఇవి పనికొస్తాయి. కొంతమందికి ఏంటంటే సూపర్ మార్బిడ్ ఒబీస్ ఉంటారు. మార్బిడ్ ఒబీస్ అంటే 220 కిలోస్, 230 కిలోస్. అలాంటి వాళ్ళకి మనం అన్నీ వాడచ్చు, అంటే మెడిసిన్స్ వాడచ్చు, బైపాసెస్ వాడచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే కొత్తగా స్టడీస్ ఏం చేస్తున్నామంటే ఎంత అన్ని కలిపి వాడినప్పుడు ఇంకెంత ఎక్సెస్ బాడీ వెయిట్ తగ్గించవచ్చు అనేసి. సో అందుకని ఏంటంటే ఈ వెయిట్ లాస్ అన్నవి ఏంటంటే ఏదో ఒక విధంగా హెల్తీగా వాళ్ళకి నష్టం జరగకుండా వెయిట్ తగ్గేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బేరియాట్రిక్ సర్జరీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా? సో వాళ్ళ సర్జరీ అయిపోయిన తర్వాత చాలా మందికి వామిటింగ్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి అని చెప్పి, అంటే అసలుకి వామిటింగ్ అవుతున్నాయి అని అనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు సర్జరీ ముందు మీరు సరిగ్గా కౌన్సిల్ అవ్వలేదు అని అర్థం. నా పేషెంట్స్ ఎవరు వామిట్ చేసుకోరు, ఎందుకంటే మనకేంటంటే డైట్ అనేది మార్పుని మనం అడ్జస్ట్ అవ్వనప్పుడు వాంతులు అవుతాయి. ఎందుకంటే మనం స్టమక్ చాలా చిన్నది అయిపోతుంది. సో బైపాసెస్ పౌచ్ చాలా చిన్నగా ఉంటుంది. అంటే మనం 30cc 20cc తీసుకోగలిగినప్పుడు మనం 60cc తీసుకుంటే ఏమవుతుంది,
వాంతి అవుతుంది. ఎక్సెస్ ఉంటుంది కాబట్టి అందుకని మనకు దాన్ని మనము అంటే ప్రీ ఆపరేటివ్ గానే వాళ్ళని రెడీ చేయాలి, మెంటల్ గా ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంటే లావుగా ఉంటారు, వాళ్ళని ఏం సర్జరీ జరుగుతుందో నాకు తెలియదు అనుకున్నప్పుడు మనం ఏం చేయలేం. అదే విధంగా ఇప్పుడు మనం సింగిల్ లూప్ గ్యాస్ట్రిక్ బైపాస్ చేస్తాం. దిస్ ఆర్ ఆల్ పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ పేషెంట్స్. అంటే ఏంటంటే వాళ్ళు ఆహారం తింటారు, బాగా తినగలుగుతారు, కానీ వాళ్ళకి డైజెషన్ అవ్వదు. ఇండియన్ చాలా అందరం బల్క్ ఈటర్స్, మనం ఎక్కువ ఆహారం తీసుకుంటాం. ఈ ఆహారం తినగలుగుతారు, కాకపోతే అది అబ్జర్వ్ కాదు. సో అందువల్ల వాళ్ళకి అవసరం తినగలుగుతారు, కానీ అబ్జర్వ్ అవ్వరు కాబట్టి వాళ్ళు బరువు పెరగరు. సో అందుకని దాన్ని మనం ఎంజీబీ కానీ సింగిల్ లూప్ గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాం. సో ఇలాంటి అంటే వాళ్ళ తీసుకునే ఆహార పద్ధతులను బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి మనం సర్జరీ ఏది బెటర్గా ఉంటే డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫుడ్ తీసుకుని మళ్ళీ అది బాడీ అబ్జర్వ్ చేసుకోకపోతే సో వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్స్ ఎలా వస్తాయి, బాడీకి ఎలా వస్తాయి? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన బాడీ న్యూట్రియంట్స్ అన్ని మనం ఏదైతే చూస్తున్నామో ఎట్లయినా కానీ ఇప్పుడు B12, కాల్షియం అండ్ ఫోలిక్ యాసిడ్, ఐరన్ సప్లిమెంట్స్ అవన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది ఏ బైపాస్ తీసుకున్నా కానీ. సో ఈ బైపాసెస్లో ఈ అబ్జార్ప్షన్ మాలగా ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ 6 months కానీ మనం మానిటర్ చేసుకుంటే దే లివ్ నార్మలీ. ఇంకోటి ఏంటంటే ఈ నార్మల్గా ఉన్న మెడిసిన్స్ మనం ఏదైతే తీసుకుంటున్నామో అవన్నీ కూడా యాసిడ్లో పనిచేసే మల్టీవిటమిన్స్ ఇస్తూ ఉంటాం. కానీ ఈ పేషెంట్స్ ఎవరైతే బైపాస్ అవి చేసుకుంటారో దేర్ మెడిసిన్స్ ఏమో ఆల్కలైన్ మీడియాలో పని చేయాలి. అందుకని వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు సప్లిమెంట్ తీసుకుంటే దే లివ్ లైక్ ఎవ్రీబడి, అంతలాగా జీవిస్తూ ఉంటారు. అండ్ ఈ సర్జరీస్ ఆల్మోస్ట్ దేర్ ఆర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము 2004 నుంచి చేస్తున్నాం, 20 years అయిపోయింది. ఈ మ్యాల్ అబ్జార్ప్షన్తో వచ్చేసే వాళ్ళు చాలా చాలా లెస్ పర్సంటేజ్. అండ్ మనం ఎప్పుడు కూడా ఇప్పుడు బేరేటిక్ అన్నప్పుడు చాలా మంది మెడిసిన్స్ నేను వాడాలా లేకపోతే నాకు ఎట్లా అని అంటూ ఉంటారు, కానీ డయాబెటిక్ ఎన్ని మందులు వాడుతూ ఉంటారు, షుగర్కి ఎన్ని అంటే హైపర్ టెన్షన్ ఎన్ని మందులు వాడుతూ ఉంటారు, అండ్ మోకాల నొప్పులకి ఎన్ని మందులు వాడుతూ ఉంటారు. అలా అనుకున్నప్పుడు ఇవన్నీ పోయి ఓన్లీ ఒక B కాంప్లెక్స్ ఒక 2 tablets తీసుకోండి, మీకు ప్రాబ్లం ఏంటి? అంటే ఇది లైఫ్ లాంగ్ వాళ్ళు అలా యూస్ చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు B కాంప్లెక్స్ ఏదో ఒకటి తీసుకోవాలి, అది బైపాసెస్కి. స్లీవ్కి 1 year తీసుకుంటే సరిపోతుంది సప్లిమెంట్స్. ఎందుకంటే వాళ్ళు నార్మల్గా అన్ని మైల్ అబ్జార్ప్షన్ వాళ్ళు ఉండదు కాబట్టి వాళ్ళకి 1 year తర్వాత అంత అవసరం లేదు, కానీ బైపాసెస్ మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ వెయిట్ లాస్ అయిన తర్వాత ఇంకా పెరగటానికి ఛాన్స్ ఉండదంటారా ఈ సర్జరీ? అంటే ఇప్పుడు ఏంటంటే ఈ సర్జరీస్లో ఆల్మోస్ట్ మనకేంటంటే యూ కెన్ ఈ వెయిట్ లాస్ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయొచ్చు. ఒక 13 to 19% ఆఫ్ పీపుల్ బ్యాడ్ హ్యాబిట్స్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దే గోయింగ్ టు స్టార్టింగ్ ఆల్కహాల్ అనేది క్యాలరీస్ కాబట్టి మళ్ళీ దే హ్యావ్ టెండెన్సీ టు గెయిన్ వెయిట్. పాత లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతున్నారు, నేను సరిగ్గా తినలేను కానీ నేను మిల్క్ షేక్స్ తాగుతాను, నేను కోక్ తాగుతాను, ఇవన్నీ తాగినప్పుడు గ్యాసెస్ డ్రింక్స్ తాగటం వల్ల ఆ పౌచెస్ మళ్ళీ డిస్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని వాళ్ళకి డైట్ చార్ట్ కూడా ఇస్తారు, ఏది తినొచ్చు ఏది తినకూడదు, ఎలా ఉండాలి. మనం 1 year ఫాలో అప్ లో ఏ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే బాగుంటుందని మనం ట్రైన్ చేసుకుంటే జీవితాంతం అదే లైఫ్ స్టైల్ వాళ్ళు లీడ్ చేయొచ్చు. అలా లీడ్ చేసినప్పుడు దే కెన్ మెయింటైన్ దిస్ వెయిట్ లాస్ లైఫ్ లాంగ్. ఇట్స్ నాట్ లైక్ లైపోసెక్షన్. లైపోసెక్షన్ చేయగానే విత్ ఇన్ 1 year మళ్ళీ బరువు పెరిగిపోతారు, లేకపోతే 2 years అట్లా పెరిగిపోతుంది. ఇది అట్లా కాదు, అంత బరువు పెరగటం అంత ఈజీ కాదు. అంట్లెస్ మనంగా తప్పులు చేసి వి చేంజ్ ఆ లైఫ్ స్టైల్ తప్పితే ఇదే వెయిట్ ని మనం జీవితాంతం మెయింటైన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కువగా హెవీ వెయిట్ ఉండే వాళ్ళు వెయిట్ లాస్ అవడానికి ఎన్ని ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి, సో ఎలాంటి సర్జరీస్ ఉన్నాయి, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.